అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించడంపై బీజేపీకి ఏ నైతిక హక్కు ఉందని ప్రశ్నించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. గుజరాత్లో బిల్కిస్ బాను అత్యాచార నిందితులకు బీజేపీ క్షమాభిక్ష కింద బెయిల్ ఇచ్చిందని ఆరోపించారు. బిల్కిస్ బాను అత్యాచారం నిందితుల క్షమాభిక్షపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తిరిగి జైలుకు పంపడం సరైన నిర్ణయమన్నారు నారాయణ. బిల్కిస్ బాను ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. ఒకవైపు రేపు పాల్గొన్న వాళ్ళని క్షమాభిక్ష పెట్టి పంపించేసిన ప్రభుత్వం, వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళే అయోధ్యకు పోయి రామాలయ ప్రారంభోత్సవం చేస్తున్నారు. రామాలయ ప్రారంభం అనేది ఒక ఈవెంట్ లాగా చేస్తారు. ఎలాంటి రక్తసిక్త హస్తాలతోటి గుజరాత్ నుంచి వెళ్ళి వీళ్ళు అయోధ్యలో పోయి రామాలయం ప్రారంభించుంటే ఎంతగానో సిగ్గుచేటంగా ఉందా? రేపిస్టులకి సత్ప్రభుత్వం మీద ఆధారపడి విడుదల చేస్తారా? సో సుప్రీంకోర్టు పట్టించుకుంటే తప్ప ఇంత గీత లేకుండా పోయింది. వీడికి ఏం నైతిక హక్కు ఉందని అయోధ్యలో పోయి రామాలయాన్ని ప్రారంభించడానికి? అందువల్ల ఒక మహిళల యొక్క రక్త మాంసాన్ని పిప్పి చేసేటువంటి రక్తకేస్త హస్తాలతోటి బీజేపీ అయోధ్యకు పోయి రామాలయాన్ని మోపం చేయడం అంటే అంతకన్నా మేము సిగ్గు చేయడం కొట్టలేదు. ఆ రామాలయ